శబరిమల అయ్యప్పను ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం ఇదే మొదటిసారి. మహిళలు దర్శనం చేసుకోవడంతో ఆలయ ద్వారాలను మూసేయాలి అంటూ ప్రధాన అర్చకుడు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత శుద్ధి చేసి తిరిగి ఆలయాన్ని తెరిచారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అనేక మంది మహిళలు అయ్యప్ప దర్శనం కోసం ప్రయత్నించారు. కానీ నిరసన కారణంగా వాళ్లు ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయితే బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఈ రోజు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పంప చేరుకున్నారు. ఆ తర్వాత సన్నిధానానికి వచ్చారు. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. మహిళలు దర్శనం చేసుకున్న విషయాన్ని కేరళ సీఎం విజయన్ ధృవీకరించారు. మహిళలు ఎవరు అడిగినా భద్రత కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే తాము ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిధానానికి వెళ్లినట్టు మహిళలు చెబుతున్నారు. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నామని, తమను ఎవరూ అడ్డుకోలేదని అంటున్నారు. అంతేకాదు అక్కడున్న భక్తులు కూడా తమను ప్రశ్నించలేదని మహిళలు చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై భక్తజనం భగ్గుమంటోంది. కేరళ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కృష్ణలంకలో ఈ కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం చేయడంతో పాటు కేరళ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే అసలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారనే విషయమై చాలా మంది ఇక్కడ అయ్యప్పలు ఉన్నారు. స్వామి చెప్పండి, ఇప్పుడు ఒక దేవుడు అనే వాళ్ళు అందరికీ సమానంగా చూడాలి, కేవలం మహిళలను వెళ్తే ఇబ్బంది ఏంటి అనేది వారి వైపు నుంచి వస్తున్న ప్రశ్న. మీ స్వాములుగా అయ్యప్ప భక్తులుగా మీరేం చెప్తారు? స్వామి, దేవుడు అనేది అందరికీ దేవుడే, కానీ అయ్యప్ప స్వామి ఒకటి మాత్రం 41 రోజు దీక్ష తీసి ఇడుముడు కట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే దీక్ష. ప్రతి ఒక్కరు 18 మెట్లు ఎక్కితే కుదరదు. ఏదైతే 41 రోజు సన్నీళ్ళు స్నానం చేసి పొద్దునే లేచి పూజా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి అది 18 మెట్లు ఎక్కుతాయి. అలాగే మహిళ అనేది అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. 41 రోజు అయ్యప్ప ఏ రోజు అయితే కన్నీస్వామి అయ్యప్ప స్వామి కొండ ఎక్కడో ఆ రోజు అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకున్న మనకి పురాణంలో ఉంది. కానీ కొన్ని లక్షల మంది ఈ రోజు కన్నీస్వాములు తయారవుతున్నారు. కన్నీస్వామి ఆపుతం ఎవరి తరం కాదు, రోజు రోజు కొత్త కొత్తగా పుట్టుకొస్తారు. అలా అని లేడీస్ వెళ్తాం, మహిళలు వెళ్తాం చాలా దుర్మార్గం. హిందూ సాంప్రదాయాన్ని తొక్కేస్తున్నారు. ఈ రోజు మేము కేరళ గవర్నమెంట్ తీసుకుంటే ఎంత చండాలం నిత్యంగా హిందూ సాంప్రదాయం, మేము కానీ వెళ్ళకపోతే కేరళ గవర్నమెంట్ అసలు అక్కడ డెవలప్ అవుద్దా? ఆ గుడి హిందూ సాంప్రదాయంగా డెవలప్ అవుతా? మేము అనేది లేకపోతే ఇక్కడ ఆంధ్ర శబరిమల ఉంది, మేము ఎందుకు డెవలప్ చేసుకోవాలి? అయ్యప్ప స్వామి అక్కడ వెలిచాడు కాబట్టి మేము ఒక డెవలప్ చేసుకుని 41 రోజు వెళ్తున్నాం. అదే మేము విజయవాడలో ఇక్కడ ఆంధ్ర శబరిమల డెవలప్ చేసుకుంటే శబరిమల వెళ్ళక్కలేదు స్వామి, ఇక్కడే చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే క్రిస్టియన్ గవర్నమెంట్, ఇక్కడికి వచ్చి హిందూ గవర్నమెంట్ ఇలా జరిగితే ఒప్పుకుంటామా? ఇది చెప్పండి. అంటే ఈ అంశంపై కొంతకాలం వివాదం నడుస్తుంది. న్యాయస్థానాలు కూడా తీర్పునిచ్చి అందరికి సమానమని ఎందుకు అభ్యంతరం వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఈ అభ్యంతరం ఏంటి మీకు? స్వామి శరణం. శబరిమల అయ్యప్ప ఆలయం అనేది ఒక ప్రత్యేకమైన ఆలయం. ఆ ఆలయంలో స్వామివారు అష్కల్మిత బ్రహ్మచర్య తపోదీక్షతో ఉన్నారు. ప్రతి ఆలయంలో కూడా స్వాములు వివాహం పూర్తులై వారి సతీ సమేతంగా వేచేసి ఉంటారు. కానీ ఆ కేరళ రాష్ట్రంలో స్వామి మాత్రం అష్కల్మిత బ్రహ్మచర్య తపోవనంతో ఉన్నారు. కాబట్టి అక్కడికి స్త్రీలకు అనుమతి లేదు. అది పురాతన కాలం నుంచి వస్తున్న మన హిందూ సాంప్రదాయం. చిన్న వయసు వారు తప్ప అలాగే వయసు పైబడి 60 సంవత్సరాలు వెళ్ళిన మహిళలను ఎవరినైనా కూడా మేము సాధారణంగా ఈ రోజు వరకు ఆహ్వానించాం. కాబట్టి మేము మహిళల్ని రావద్దని మేము అంటలేదు. తన వయసును యుక్త వయసును సమర్పించుకొని ఆ వయసు పరిపూర్ణంగా కాలం చేసిన తర్వాత శబరిమల ఆలయం ప్రవేశించమని మేము కోరుతున్నాం. స్వామి శరణం. వాళ్ళిద్దరు మహిళలు వచ్చారు, మీ అందరూ ఆందోళన చేస్తున్నారు. మీ ఆందోళన ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? స్వామి శరణం. స్వామి, మహిళలు అనేది ఈ రోజు కాదు స్వామి. స్వామి ఎప్పుడో క్రీస్తు పూర్వంలోనే పుట్టి ఉన్నారు. అటువంటి పవిత్రమైన స్థలంలో
బాలికా బడులను అనుమతించడం కేవలం యొక్క దౌర్భాగ్యం అని మేము ఆంధ్ర అయ్యప్పలుగా తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి కోర్టు కూడా ఈ నిర్ణయాన్ని నిర్ణయించడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఆంధ్ర అయ్యప్పని లేకపోతే కేరళ గవర్నమెంట్కి ఫుడ్ అంటే లేదు స్వామి. ఆ యొక్క దేవాలయం ఈరోజు డెవలప్లో ఉందంటే ఈ ఆంధ్ర అయ్యప్పల వల్లే. మాకు దేవాలయాలు ఉన్నాయి స్వామి, ఇక్కడ ఆంధ్ర శబరిమల ఉంది, మేము డెవలప్ చేసుకోగలం. కానీ అక్కడికి వచ్చి మా డబ్బుతో మీరు అనుభవిస్తూ మా అయ్యప్పల్ని కించపరిచి మహిళలను మీరు ప్రోత్సహించి ఈ సన్నిధానానికి పంపిస్తుంటే మీరు ఎంతటి దుర్లంభాన్ని ఎన్ని కష్టాలు అనుభవిస్తారో మొన్న అనుభవించారు, ఇంకా అనుభవిస్తారని మేము అయ్యప్ప సాక్షిగా మా మనస్సాక్షిగా మిమ్మల్ని శపిస్తున్నాము, శాసిస్తున్నాము. ఇదే మా యొక్క అయ్యప్ప శాసనం. ముఖ్యంగా అయ్యప్ప వెళ్తున్న చోట కొంతకాలంగా సంప్రదాయం నడుస్తుందని, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మతపరమైన అంశం కాబట్టే ఈ అయ్యప్పల్ని హిందువుల్ని కించపరిచేలా ఈ మహిళలకు రక్షణ కల్పించి మరీ సన్నిధానాన్ని పంపించడంపై వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఈ మొత్తం అంశాన్ని పునఃపరిశీలించి ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఎంతో కాలంగా ఆచారంగా అనాదిగా వస్తున్న ఈ ధర్మాన్ని కాపాడేలా వ్యవహరిస్తే తమందరూ కూడా సంతోషిస్తామని చెప్పి ఇక్కడ అయ్యప్పలు చెప్తున్నారు. వీడియో తేజతో వరప్రసాద్, ఏబినా ఆంధ్రజ్యోతి, విజయవాడ.